అన్న వందనాలన్న ఇది మాట్లాడాలా అన్నారంట. వందనాలు సురేష్, మీకోసమే ఎదురు చూస్తున్నాను. అలోక్, ఇంతకుముందు నేను మీకు చెప్పింది తీసుకొని రండి. మామయ్య. అది సురేష్ అన్నకి ఇవ్వండి. ఏంటన్నా ఇది? అది షుగర్ పౌడర్ సురేష్, ఒకసారి టేస్ట్ చేయండి. ఓ షుగర్ అన్న. షుగర్ కాదన్నా, ఇది సాల్ట్ అన్న. నేను చెప్పారు కదన్నా సాల్ట్ కదన్నా. సాల్ట్కి షుగర్ అని పేరు పెట్టానే, సాల్ట్ తీయగా మారిపోవాలి కదా, ఎందుకు మారలేదు? సరే ఆ వాటర్ తాగండి. అలాగే అన్న. అది ఉప్పు నీళ్ళు అన్న, ఇది ఉప్పు ఉందన్న, నోరంతా పాడైపోయింది. ఛీ. అదేంటి సురేష్, ఉప్పు నీళ్ళలో కలిపితే ఉప్పు టేస్ట్ మారలేదా? అలా ఎలా మారుతుంది అన్న? నేను అదే చెప్తున్నాను సురేష్, ఉప్పును చక్కెర అన్నంత మాత్రాన ఉప్పు తీయగా మారిపోదు, ఉప్పును తీసుకెళ్ళి వాటర్లో కలిపినంత మాత్రాన ఉప్పు రుచి మారిపోదు. అలాగే మనం కూడా మన పేరు మారినంత మాత్రాన, ఆరాధించే స్థలం మారినంత మాత్రాన మనం క్రైస్తవులం అయిపోం. హలో, మీరు వెళ్ళి అది లోపల పెట్టి నేను మీకు చెప్పిన ఆ సీక్రెట్ ఐటమ్ పట్టుకుని రండి. అన్న మళ్ళీ ఏం తెప్పిస్తున్నారన్న? చెప్తా. అలాగే మామయ్య. సురేష్, ఆలోక్ ఒక సీక్రెట్ ఐటమ్ పట్టుకొని వచ్చాడు, అదేంటో చెప్పగలుగుతావా? ఈజీగా చెప్తానన్న. అలా ఒక ఫ్లవర్ తీసుకుని వచ్చాడన్న. యు ఆర్ రియల్లీ జీనియస్ సురేష్. ఆలోక్ ఏం తెచ్చాడో చూడకుండా, వాటిని తాకకుండా అవేంటో ఎలా చెప్పగలిగావు? ఏముందన్న, ఆలోకి తీసుకొచ్చింది ఫ్లవర్స్ కదా, చూడకుండా తాగకుండా వాటి సువాసన అర్థమవుతుంది. బ్యూటిఫుల్. ఒక క్రైస్తవుడు అలాగే ఉండాలి సురేష్. అతని పేరు, అతని చేతుల్లో ఉన్న బైబిల్, అతను ఆరాధించడానికి వెళ్ళే స్థలం అతని క్రైస్తవ్యానికి ఐడెంటిటీగా కాదు, కానీ అతని జీవన విధానం, అతని జీవితంలో ఉన్న క్రీస్తు అతని క్రైస్తవ్యానికి ఐడెంటిటీగా ఉండాలి. ఎలాగైతే ఆ పూల వాసన చూసి అవి పూలను గుర్తుపట్టగలిగావో, నీ ప్రవర్తన చూసి సమాజం చెప్పాలి, ఇతనిలో మాకు క్రీస్తు కనపడుతున్నాడు, ఇతడు క్రైస్తవుడు అని. అర్థమైందన్న. ఇక మీదట నిజమైన క్రైస్తవునిగా ఉంటాను.